పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ కూడా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఉన్నది. మరి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఖరారు చేసినట్ట ఖరారు చేయనట్ట అంటే మాకు కొన్ని సంకేతాలు అయితే ఖరారు చేసినట్టు అయితే ఉన్నాయి. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా టఫ్ క్యాండిడేట్స్ని పెట్టారు. అందులో నో డౌట్. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను పెట్టినారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళి నవీన్ యాదవ్ను 100% ఇక నవీన్ యాదవ్ది కన్ఫామ్ అయింది. కన్ఫామ్ చేస్తారు, ఇవాళనో రేపో అధికారికంగా కన్ఫామ్ చేస్తారు. సో ఈ కోణంలో ఏంటంటే కిషన్ రెడ్డి మీద చాలా ప్రెషర్ ఉన్నది, ఒత్తిడి చాలా ఉన్నది కిషన్ రెడ్డి మీద. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అది, అంటే పార్లమెంట్ సెగ్మెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం. సో కిషన్ రెడ్డి గారి మీద చాలా ప్రెషర్ లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో గెలవడము, మంత్రి కావడము, అంటే సో ఆ నియోజకవర్గం జిల్లా గెలవడము. మరి అటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా కిషన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఉన్నది. సో కాబట్టి ఆయన మీద ఒత్తిడి కూడా బాగున్నది. కంపల్సరీ అంటే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టయితే సమాచారం అవుతున్నది. సో ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో అంటే ఉప ఎన్నికకు సంబంధించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి రాజకీయము ఢిల్లీలోనే జరుగుతానంట అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం. సో ఢిల్లీలో కిషన్ రెడ్డి గారిని కలిసినట్టయితే సమాచారం ఉన్నది. మరి కిషన్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్ ఇచ్చిండ్రా, బ్లెస్సింగ్స్ ఇవ్వలేదా, మరి ఖరారు చేసినరా, ఖరారు చేయలేదా అంటే ఇవన్నీ తెలవాలి. ఎందుకంటే మనం ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. ఈ యొక్క కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసిన ఫోటో, ఇది లేటెస్ట్ ఫోటో బయటికి అయితే వచ్చింది. సో మరి కిషన్ రెడ్డి గారు మరి అంటే కిషన్ రెడ్డి గారి పైనే ఉంటుంది అభ్యర్థి ఎంపిక కూడా. ఎందుకంటే నియోజకవర్గం వచ్చేసి కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి సో కిషన్ రెడ్డి గారి మీదనే ఉంటుంది అభ్యర్థిని ఎన్నుకోవాల్సింది. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వెళ్ళి కొంపెల్లి మాధవిలత, లంకెల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఇంకో డాక్టర్ పద్మ అని చెప్పేసి నలుగురు బరిలో ఉన్నట్టయితే ఉన్నది. నిన్న దక్కన్ క్రానికల్ పేపర్లో కూడా నలుగురిని లిస్టును కూడా ఈ యొక్క అంటే దీనికి సంబంధించి ఒక ముగ్గురితోనే కమిటీ వేసారు. ఆ ముగ్గురు కూడా ఈ నలుగురు పేర్లను సిఫారసు చేశారు. సో దాంట్లో నుండి ముఖ్యంగా ఇప్పుడు పోటీ అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ అనేది కొంపెల్లి మాధవిలతకుని దీపక్ రెడ్డికి మధ్యలోనే ఉండే. కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వాళ్ళను వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళను దాదాపు ఎలిమినేట్ చేసినట్టయితే సమాచారం ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ విడపోతే ఇప్పటికే విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. వీళ్ళు మామూలు క్యాండిడేట్ని పెడతారు, బీజేపీ వాళ్ళు మామూలు క్యాండిడేట్ని పెట్టి బీఆర్ఎస్ను గెలిపించేందుకు ఒక మామూలు క్యాండిడేట్నే పెడతారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు చేసింది. సో ఈ నేపథ్యంలో అంటే చాలామంది నెటిజన్స్ కూడా విజయశాంతికి ఇప్పటికి కూడా బీజేపీలో కొంతమంది కోవట్లు ఉన్నారు, విజయశాంతితోని మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే విజయశాంతి ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి కూడా కామెంట్ పెట్టినరు. సో ఈ నేపథ్యంలో మరి విజయశాంతి చెప్పింది నిజమా కాదా, బీఆర్ఎస్కు బీజేపీ కోఆపరేట్ చేస్తుందా చేయదా, లేకపోతే బీఆర్ఎస్ గెలుపు కోసమే బీజేపీ పనిచేస్తుందా లేదా, మరి రాజకీయాలు ఎట్లున్నాయి. సో ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి గారు ఆయన మార్కును చూపెట్టుకునేందుకు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి అనే సంకల్పంతో మరి కొంపెల్లి మాధవిలతను ఎంపిక చేసేటందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ మరి అంటే ఆమెకు ఏమైనా గుడ్ న్యూస్ వచ్చిందా, గుడ్ న్యూస్ రాలేదంటే ఈ ఫోటో చూస్తేనైతే మరి కిషన్ రెడ్డి గారు ఎక్కువ నవ్వరు జనరల్గా. సో కిషన్ రెడ్డి గారు నవ్వుకుంటూ కొంపెల్లి మాధవిలత కూడా నవ్వుకుంటూ ఉన్నారు. సరే ఏమైనా గుడ్ న్యూస్ వచ్చిందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలియాల్సి ఉన్నది. సో మిత్రులారా, మరి కొంపెల్లి మాధవిలత కరెక్టా, దీపక్ రెడ్డా, లేకపోతే డాక్టర్ పద్మ గారు కరెక్టా, లేదా కీర్తిరెడ్డి కరెక్టా, ఖచ్చితంగా మీరు బీజేపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.